హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన ప్రభుదినం, ఆదివారం మనకు అనుగ్రహించినందుకు ప్రభువుని స్తుతిద్దాం. దేవాలయాలకు వెళదాం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, నిన్ను ఆరాధించుకున్నట్టుకు నీ బిడలతో చేరి, నీ సన్నిధిలో చేరి, నీ ఆవరణలో కూడి నిన్ను ఘనపరచుటకు మరొక రోజు మాకు ఇచ్చావు. నిన్ను ఘనపరచాలనే ఆశ, నిన్ను స్తుతించాలనే కోరిక, నీ సన్నిధిలో కూడి రావాలనే వాంఛ మాకు దయచేయి. ప్రతి ఉదయము నిన్ను స్తుతిస్తూ ప్రభుదినమున నిన్ను ఘనపరచు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి ఆదివారం మీరు చర్చికి వెళ్తారండి, మందిరానికి వెళ్తారా? ప్రతి ఆదివారం ఇప్పటికీ ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో 31 ఆదివారాలు అయినాయి. ఈ 31 ఆదివారాలు నేను చర్చికి వెళ్ళాను అన్నవారు ఉంటే, చర్చిలో అయితే నేను చేయి చూపించమని అడుగుతాను. కానీ మీరు లైవ్ చాట్లోకి వచ్చి ఎస్ ఐ అటెండెడ్ ఆల్ దీస్ 31 సండేస్ అన్నది మీరు టైప్ చేయండి. మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారో, ఎంతగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడో అన్నది గుర్తిద్దాం. 52 ఆదివారాలు ఇచ్చాడండి ఒక సంవత్సరానికి. ఇంకా 21 సండేస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కనీసం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరమైంది. వెళ్తారా? నిబంధన చేసుకోండి దేవునితో. ఈరోజు మందిరాలలో మనం ఎందుకు వెళ్తున్నాము, ఎందుకు వెళ్ళటానికి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అంటే, నిజంగానే కొన్ని మందిరాలలో దేవుని సన్నిధి లేని మూలాన, దేవుని వాక్యము తృప్తిపరచినట్లు, హృదయాన్ని తాకున్నట్లుగా మనకు దొరకని మూలాన, మరనే కారణాలు ఉన్నాయిలేండి. శరీర సంబుధులకి అక్కడ కుర్చీలు లేవనో, లేకపోతే పార్కింగ్ లేదనో, లేకపోతే ఇంకేదన్నా భోజనాలు లేవనో మానేసేవాళ్ళు ఉంటారు. మనం భోజనాల కోసం మందిరాలకి వెళ్ళే వాళ్ళగా ఉంటే అది మన భక్తి నిజమైంది కాదు కదండి. భోజనం చేయటానికి మీకు ఇల్లు వాకిళ్ళు లేవా అని పౌలు ఆనాటి సంఘాన్ని అడిగాడు కదా. ప్రభు వల్లంటే ఇప్పుడు మనకి కొంచెం చిన్న రొట్టె ముక్క, కొంచెం ద్రాక్షరసం ఇస్తున్నారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేసేవారు. వారే ఆహారం, రొట్టె ద్రాక్షరసం వారి ఆహారం ఆ రోజుల్లో. ఆ వంకన అనేకులు ముందొచ్చేసి ఫుల్గా తినేయటం, వెనకాల వాళ్ళకి లేకుండా చేయటం, అలాగా ఒక తిండి కోసమే వచ్చినట్టు ఇతరుల గురించి పట్టించుకోకుండా ఉన్నప్పుడు పౌలుకి కోపం వచ్చి, మీకు ఇల్లు వాకిళ్ళు లేవా తినటానికి, ఇక్కడొచ్చి ఇలా చేస్తున్నారని వారిని గద్దించాడండి. దేవుని స్తోత్రం. ఇవాళ మనకి ప్రభు వల్ల అంటే ప్రభు వల్లే, కానీ అది భోజనాల వల్ల కాకుండా ఉన్నందుకు ప్రభుని స్తుతిద్దాం. చాలా చర్చెస్లో భోజనాలు పెడతారు, మంచిదే. దేవుని బిడ్డలందరూ కలిసి ఒక లవ్ ఫీస్ట్ కలిసి భోజనం చేయటం మంచిదే. ప్రేమను పంచుకోవటం సంతోషం. కానీ కొన్ని స్థలాల్లో కొన్నిసార్లు మనకు అది ప్రాముఖ్యత అయిపోయి దేవుని వాక్యానికి ప్రాధాన్యత తగ్గినప్పుడు మాత్రం భోజనము నిమిత్తము నీవు దేవుని పని పాడు చేయొద్దని బైబిల్లో ఉన్నది కదా, అది గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆది సంఘంలో భోజనాలు ఉన్నాయో లేవో అన్నది ముఖ్యంగా అది కాదు. కానీ ఎందుకు ఆనాడు సంఘం దినదిన అభివృద్ధి పొందింది, ఇవాళ అటువంటి అభివృద్ధిని చూడలేకపోతున్నాం. మీరు చెప్పండి, సంఘం అభివృద్ధి చెందుతుందా? సంఘాలు చాలా వస్తున్నాయి, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ సంఘము అభివృద్ధి చెందుతుందా? ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందా? అదే జనం అన్ని సంఘాలకు విభజించబడుతున్నారేమో కానీ స్ప్లిట్ అయిపోతున్నారు, విడిపోయి మరో సంఘం పెట్టుకుంటున్నారు. కానీ క్రీస్తునామం ఎరగని చోట్ల ఇంకా చాలా ఉన్నాయి కదా. ఒక్క మందిరం లేని చోట కూడా ఎన్నో ఊర్లు ఉండగా, ఎన్నో మందిరాలు ఉన్న చోటే మందిరం పెడతానికి ఆశపడుతున్నాం. అందువల్లే మన నేటి క్రైస్తవ పరిచర్య లోతుకు వెళ్ళటం లేదు, పైకి ఎదగటం లేదు, విస్తరించటము లేదు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమన్నది ప్రభు మాట. మరి ఆది సంఘం అలా ఉందా? 120 మందితో ప్రారంభించిన సంఘం, యెరూషలేములోనే ప్రారంభించిన సంఘం
బూదిగంతముల వరకు మొదటి శతాబ్దం కల్లా వెళ్ళిపోయిందండి. కారణం దినదినాభివృద్ధి పొందింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే 41వ వచనం, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వాక్యం విని రక్షించబడి మారుమనసు పొంది బాప్తీసం పొంది సంఘంలో చేరారు. సంఘ సభ్యులందరూ రక్షించబడాలి, మారుమనసు పొందాలి, రక్షించబడాలి, బాప్తీసం పొందాలి. అప్పుడు క్రీస్తు శరీరంలో భాగమవుతారు. అందరూ వచ్చిపోయే క్లబ్ లాంటిది కాదు కదండి సంఘం అంటే. ప్రభు రక్తమిచ్చుకున్న విశ్వాసుల కూడిక. కొందరు ఆ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు రావచ్చు మందిరానికి, కానీ వచ్చిన తర్వాత రక్షించబడకుండా సంవత్సరాల తరబడి అలాగే ఉన్నారంటే అది ఆ సంఘాలకి కీడే. అటువంటి సంఘాలలోనే వాళ్ళ ఉద్యమం చల్లారిపోతుంది. మీరు మందిరాలకు వెళ్ళండి. మీ మందిరం సరిలేదంటే, మీ మందిరంలో లోపాలు ఉన్నాయంటే మీరు మోకాళ్ళలోని విశ్వాసులైతే ప్రార్థించండి. మిమ్మల్ని బట్టి ఉద్యమాన్ని దేవుడు మీ సంఘంలో పురికొల్పుతాడు. సంఘములో ఉండవలసిన 4 స్తంభాలు ఆది అపోస్తుల బోధ యందు ప్రారంభించిన సంఘములోని ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 42వ వచనం అండి, 2:42 అపోస్తుల కార్యాలు. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకుండా. 4 స్తంభాలు అపోస్తుల బోధ. ఏంటి అపోస్తుల బోధ? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలని అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటి? మీరు మారుమనసు పొంది, అక్కడే చూడండి 38వ వచనం, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మారుమనసు లేకుండానే పరిశుద్ధాత్మ అంటారు. అలా కాదండి. ముందు మారుమనసు, అంతరంగంలో జరిగిన మార్పును, ఆ తర్వాత మీరు బాప్తీసం. మారుమనసు పొందటం అంటే పాపక్షమాపణ పొందటం, ప్రభుతో నీకు ఏమంటే ఆయన్ని ముఖముగ్గా ఎదుర్కోవటం, ఆయన దగ్గర మీ పాపాలు ఒప్పుకొని వాటి నుంచి విడిపించబడతాం, క్షమించబడటం, పాపక్షమాపణ పొందటం వ్యక్తిగతంగా కాదు. ఆ తర్వాత బహిరంగంగా అందరి ముందు సాక్షి నిలబడేది బాప్తీసం. ఆ తర్వాత సంఘంలో చేరి విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాం, అభివృద్ధి పొందుతాం, ఆత్మ ఫలము ఫలిస్తాం. ఆ బోధ హల్లెలూయా చెప్పండి అంటే సరిపోదు. ప్రభు నీకు మేలు చేశాడని సాక్ష్యం ఇస్తే సరిపోదు. రోగాలు పోయినాయి అని చెప్తే చాలదు. అభివృద్ధి వచ్చిందంటే చాలదు. మారుమనసు పొందావా? దేవుడు మంచివాడు, మంచి చేస్తాడని ఎవరికి కీడు చేయడు. కానీ నీకు మేలు మాత్రం జరుగుతుంది కాబట్టే నేను రక్షించబడ్డాను అనుకుంటే అది అజ్ఞానం. ఆయన మంచివాడు, ఉపకారి. కానీ నీ హృదయం మారకపోతే నీకు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, పరలోక రాజ్యాన్ని చూడలేరని చెప్పాడు ప్రభు. మారు మనసును గురించిన బోధ, శుద్ధ హృదయాన్ని గురించిన బోధ, వాక్యానుసారమైన బోధ. రక్షించబడితే సరిపోదండి. రక్షించబడ్డ వారు ఆధ్యాత్మికంగా ఎదగాలి, పరిపూర్ణుడు అవ్వాలి, ప్రభువు వలె మారాలి. దానికి సూచనే ప్రభువులు ఎదుగుతున్నప్పుడు ఫలిస్తాం. మీరు నాతో ఉంటే ఫలిస్తారన్నాడు ప్రభు. ఆత్మఫలం ఫలిస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం అనే ఫలాలు మనలో నుంచి రావాలి. మన జీవితంలో రూపాంతర అనుభవాన్ని పొందాలి. అది మన బోధ, మనలో దేవుని వాక్యం మనలో క్రియ జరిగినప్పుడు జరిగేది. అపోస్తలుల బోధ యందు, సహవాసం అందు సహవాసం కావాలి.
ఎందుకు తెచ్చుకెళ్ళాలి? ఇంట్లోనే లైవ్ చూసుకోవచ్చు కదా అంటే సహవాసం ఏది? ఇతరులతో కలిసి మన యొక్క బాధలు, మన యొక్క సాక్ష్యాలు, మన అనుభవాలు పంచుకుంటూ ఒకరితో ఒకరు ఆనందించటం, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థించటం, ఒకరితో ఒకరు మనస్సు కలిపి ఏకీపించటం చాలా ముఖ్యం. నువ్వు ఒక్కడేవే పాటలు పాడుకుంటూ కూర్చుంది వేరు. తోటి విశ్వాసులు అందరూ కలిసి విమోచించబడిన వారందరూ ఏక కంఠముతో ప్రభువును స్తుతించి గానాలు చేయటం వేరు. సహవాసం అంటే ఆయన్ని ఆరాధించుకోవటం, ఆయన పాటలు పాడి స్తుతించటం. ఏదో మనం ఒక సంగీత కచేరీకి వెళ్ళినట్లు ఆ సంగీత విద్వాంసులు పాడుతుంటే మనం తల ఊపినట్టుగా కూర్చోవడానికి కాదండి చర్చికి వెళ్ళేది. చర్చికి వెళ్ళినప్పుడు క్వైర్ వారు ఉన్నారో లేదో అది పక్కన పెట్టండి. సంఘం అంతా ప్రభువును స్తుతిస్తూ స్వరమెత్తి గళమెత్తి ఆయన్ని భజన చేయాలి, ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. ఆ ఆరాధన సమయంలో నీ నవనాడుల్లో ఉన్న ప్రతి బలహీనత నుంచి, నీ టెన్షన్స్ నుంచి, నీ రక్తపోటు, నీ గుండెపోటు, నడి నెత్తి నుండి అరికాలు వరకు దేవుని హస్తం నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు స్వస్థపడతావు. ఆ సమయంలో బోధ ఎందు, సహవాసమందు, రొట్టె విరుచుతాయందు. రొట్టె విరుస్తారు ఈ ఆదివారం, మొదటి ఆదివారం కదా, చాలా చర్చెస్లో హోలీ కమ్యూనియన్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడన్నాడు. అది ఆయన తానతో ఉన్న 12 మంది శిష్యులకు మాత్రమే ఏర్పాటు చేసింది. వచ్చిన జనసమూహాలందరికీ 5,000 మందికి రొట్టెలు పంచినట్టు, చేపలు పంచినట్టు పంచింది కాదు. ఇది కేవలం క్రీస్తు రక్తములో కడగబడ్డాను అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి, నా శాపాన్ని కొట్టువేయడానికి నా ప్రభు సిలువలో యాగమయ్యాడు అని గుర్తు చేసుకోవడానికి, ఆయన ప్రాణ త్యాగాన్ని, ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకొని ఆయన కొరకు జీవించడానికి ఆయన శరీరం నా కొరకు విరిచాడు, అది నన్ను తృప్తిపరుస్తుంది. ఆయన రక్తం నా కొరకు చిందించాడు, ఇకను జీవించేవాడు నేను కాదు, నా శరీరం నాది కాదు, నా ఆత్మ నాది కాదు, నేను ఆయన సొత్తు అని గుర్తు చేసుకోవడానికి రొట్టె విరచటం. అంతేగాని ఇదేదో పలహారంలాగా మన దేశంలో తీసుకుంటున్నట్టు ఒక ప్రసాదంలాగా తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. అలాగే 4వది ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. చాలా ముఖ్యమైనది. ప్రార్థనా కూడికల్లో ప్రార్థనే లేదు ఈ రోజుల్లో. ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే అసలు అక్కడ ప్రార్థనే ఉండాలి. అక్కడ పాటలు ప్రసంగాలకు ముఖ్యమైనది కాదు. ఒక పాట, ఒక కొంచెం ప్రసంగం ఉండొచ్చేమో, కానీ అక్కడ ప్రాధాన్యత ప్రార్థనకి. మరి ఆదివారం కూడా ప్రార్థన చేయాలి. ఆరాధనలో కూడా ఏదో సంఘబద్ధలు చేస్తారు, పాస్టగారులు చేస్తారు, సరిపోద్ది అనుకుంటే అది అజ్ఞానం అండి. వాళ్ళందరూ ప్రార్థన చేశారు ఏకాత్మతో, ఏక మనసుతో. అందరూ ప్రార్థన చేసినప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుందండి. సంఘ ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందో అది సంఘంలో. పేతురు చెరసాల్లో పెట్టినప్పుడు సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగి మనం చూస్తున్నాం. ఇవాళ కూడా సంఘం ప్రార్థిస్తే దేశానికి, ప్రపంచానికి కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని నన్ను వేదకి తమ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే ఆకాశం నుంచి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడు. వారి దేశానికి స్వస్థత కావాలి, లోకానికి, ప్రపంచంలో ఉన్న నా దేశాలకు ఇవాళ మారు మనస్సు కావాలి. ఇంకా గొప్ప పని ఏంటంటే 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము ఆలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారి ఆనందముతో నిష్కపటముతో హృదయముతోను ఆనందమును నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు నుండి మరియు ప్రభు రక్షణ పొందుచున్నవారు అనుదినము వారితో చేర్చబడ్డారు. ఆదివారం మందిరం కట్టమే ఇంత కష్టమైతే ప్రతి దినం ఆలయంలో తప్పకుండా కూడుకొని విశ్వసించిన వారందరూ ఏక మనసుతో, ఏక హృదయంతో ప్రార్థన చేశారట. దేవుణ్ణి స్తుతించి, దేవుని నామాన్ని గణపరిచి ఆయన ధ్యానించిన వలన అనుదినము నూతనముగా రక్షించబడుతున్నవారు సంఘంలో చేర్చబడ్డారు. అది మన సంఘాలు అభివృద్ధి చెందాలంటే ఏవో యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్, అట్రాక్షన్స్ పెట్టడం కాదు.
విశ్వసించిన వారందరం ఏకహృదయంతో ప్రార్థన చేస్తే వాక్యానుసారమైన సంఘము ఆత్మలను సంపాదించే సంఘముగా ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ అంచె దినాలలో నీ ఉద్యమమున నాయన విశ్వాసుల మధ్య పంపించి ప్రతి సంఘము నాయన ఉజ్జీవించబడినట్లుగా నశించిపోతున్న ఆత్మలు అనేకులు రక్షించబడి ఈ మందిరములోనికి చేరునట్లుగా కడవరి దినాల్లో నువ్వు పంపిస్తారన్న ఉద్యమాన్ని పంపించమని. నువ్వు ఒక్కడు నశించడానికి ఇష్టం లేదు కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందినట్లుగా నీ సువార్త ప్రకటనలో సంఘము సాగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మందిరాలకు బయలుదేరండి. మీరు మందిరాల్లోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి. మీ ప్రార్థనా సొత్తుల భారాలు ఉంటే 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి పంపించండి. మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని ప్రభునామంలో ప్రేమిస్తున్నాం. మీరందరూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. అందుకే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు కూడా మీకు లింక్ ఇస్తున్నాం. మీరు మందిరాలకు వెళ్ళేసిన తర్వాత, మీరు ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నవారు, కొన్ని స్థలాల్లో తెలుగు ఆరాధన లేనివారు, కేవలం లైవ్ మీదనే మేము ఆధారపడుతున్నామన్న వారి కోసం ఎంతగానో మేము ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రోగ్రామ్స్ మీకు అందిస్తున్నాం. వీక్షించండి, వినండి, విశ్వసించండి, ఆధ్యాత్మికంగా మేలు పొందండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి దూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.